అందరికీ నమస్కారం అండి. కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్స్ ఇవి. ఇది G+1 వస్తుందండి. గ్రౌండ్ మొత్తం పార్కింగ్ ఇచ్చారు. అలాగే ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది, పైన డబల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇది ఇండిపెండెంట్ హౌసెస్ రెండు ఉన్నాయండి. ఇక్కడ కార్నర్ వచ్చేసి 80 గజాలు ఉంటుంది, ఈ పక్కది వచ్చేసి 75 గజాలు అయితే ఉంటుంది. రెండు కూడా సేల్కి అయితే ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఏరియా అయితే చూస్తున్నారు. ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి. పడమర ఫేసింగ్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే పడమర దక్షిణం అయితే వస్తుంది. రెండు వైపులా కూడా 33 అడుగుల రోడ్డు అయితే ఉన్నాయి. ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఒకసారి లోపల రూమ్స్ అయితే చూపిస్తాను మీకు. ఇది మొత్తం హాలేనండి. హాలు బెడ్రూమ్ రెండు కలిపి ఇచ్చేసారు. ఇక్కడ చాలా పెద్ద రూమ్ అయితే వచ్చిందనమాట. ఇదంతా మీరు చూస్తున్నారు కదా. కింద మొత్తం టైల్స్ ఉందండి, పైన జిప్సమ్ సీలింగ్ ఉంది. కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసి ఉన్నాయి. ఈ కిచెన్ ఏరియా కింద ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు. ఇది పైన అటక్ కూడా ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి, ఇది ఇండిపెండెంట్ హౌస్. ఇది ఒకసారి పైన చూపిస్తాను. పైన 2 బెడ్రూమ్ వస్తుంది, కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది. ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. రెండు హౌసెస్ అండి, ఒకటి 80 గజాలు, ఒకటి 75 గజాలు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఫేసింగ్ అయితే గుమ్మం అయితే ఉత్తరం ఇచ్చారు. ఇది మెయిన్ డోరు ఉత్తరం వస్తుంది. ఇక్కడే కామన్ బాత్రూమ్ కూడా ఉంది. తూర్పు గుమ్మం కూడా ఉందండి. ఇదంతా హాల్ ఏరియా చూస్తున్నారు మీరు. చాలా విశాలంగానే ఉందండి రూమ్ అయితే. ఇది మెయిన్ డోరు చూస్తున్నారు మీరు. పాలిష్ మొత్తం నీట్గా ఉంది. ఇదంతా కిచెన్ అండి. చిన్న కిచెనే వస్తుంది, ఎందుకంటే 80 గజాలండి. ఇది 80 గజాలు కాబట్టి చిన్న కిచెనే వస్తుంది. ఒకసారి బెడ్రూమ్ అయితే చూద్దాం. పైన డబల్ బెడ్రూమ్ అయితే ఉందండి. వర్క్ అయితే బాగా చేయించారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే ఉంది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు. ఒకసారి సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు. 80 గజాల్లోనే మీకు సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. చాలా స్పేసియస్గా అయితే ఉంది. ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. కామన్ బాత్రూమ్ వచ్చి తూర్పు వైపు ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ G+1 అయితే 80 గజాల్లో వచ్చి 80 లక్షలు చెప్తున్నారు. 2 రోడ్లు కార్నర్ ఉంటుంది. 75 గజాల్లో వచ్చి 70 లక్షలు అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. లొకేషన్ వచ్చి సింగినగర్ పైపుల రోడ్డు అండి, విజయవాడ సింగినగర్ పైపుల రోడ్డు. థ్యాంక్ యూ. వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ నాయుడు. ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్కి ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము. మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము. అలాగే మీ నెంబర్ అయితే కనుక 3000 అయితే అమౌంట్ తీసుకుంటామండి. అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే 1% కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.